నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుదల పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మరియు ఇతర సమస్యల పరిష్కారంకై బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు 220 కోట్లు వెంటనే విడుదల చేయాలి ఏఐపీఎస్యూ. విద్యారంగాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐపీఎస్యూ. నెలకు 26,000 వేతనం ఇవ్వాలి. ప్రతి నెల 5వ తేదీలోపు కార్మికుల అకౌంట్లో వేతనాలు వేయాలి. 2025 జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలి. ప్రమాద ఇన్సూరెన్స్ 20 లక్షలు, అంత్యక్రియల ఖర్చులకు 20,000 ఇవ్వాలి. పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలి. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా మున్సిపల్ నుండే వేతనాలను చెల్లించాలి. శుక్రవారం నాడు బోధన్ పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను పెంచి ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులను మరియు ఎన్ఎంఆర్ కార్మికులకు పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, జనాభా ప్రాతిపదికన కార్మికులను నియమించాలంటూ మరియు ఇతర డిమాండ్ల పరిష్కారంకై తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట కమిటీ పిలుపు మేరకు ధర్నా చేసి బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట నాయకులు బి మల్లేష్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఇచ్చేటువంటి వేతనాలు అత్యంత తక్కువగా ఉన్నాయని, వాటితో నిత్యావసర సరుకులు కొనుగోలుకు, పిల్లల చదువుల ఫీజులకు ఏమాత్రం సరిపోక అత్యంత దుర్భరంగా జీవనం కొనసాగిస్తున్నారని, కార్మికులకు కనీసం 26,000 వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఎన్ఎంఆర్ కార్మికులకు రెగ్యులరైజేషన్ చేయాలని, 2025 జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని, కార్మికులకు ప్రమాద ఇన్సూరెన్స్ 20 లక్షలు, అంత్యక్రియల ఖర్చులు 20,000 ఇవ్వాలని, ఈఎస్ఐ సదుపాయాన్ని నిజామాబాద్ లో కాకుండా బోధన్లోనే కల్పించాలని, కార్మికులకు పనిముట్లు ఇవ్వాలని, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా మున్సిపల్ నుండే వేతనాలను చెల్లించాలని, సంవత్సరానికి 15 సీఎల్లను అమలు చేయాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులందరితో రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట నాయకులు జె మక్కయ్య, బోధన్ మున్సిపాలిటీ నాయకులు బి పర్వయ్య, బి గంగారాం, కె గంగామణి, జి రాజు, పి భూమయ్య, శివకుమార్, పోచయ్య, ఎస్ మర్గమ్మ, జి శంకర్, శ్రీనివాస్, విజయశేఖర్, ప్రభాస్ మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఇవ్వడం జరిగింది. ప్రధాన డిమాండ్లు ఏంటంటే, కార్మికులకు అందరికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, ఎన్ఎంఆర్ కార్మికులని రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలని చెల్లించాలని చెప్పి, అప్పటి వరకు కనీసం నెలకు 26,000 రూపాయలన్నా అమలు చేయమని చెప్పి, కార్మికులకు అందరికీ కొన్ని రకాల అంటే ముఖ్యంగా పనిముట్లు లేక వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ నుండి పారలు గాని, చీపుర్లు గాని, వాళ్ళకు చేతులకు గ్లౌజులు గాని, కాళ్లకు బూట్లు గాని, వాళ్ళకు రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా సంవత్సరానికి 15 సీఎల్ అనేటటువంటి ఉండే, ఆ సీఎల్ ఈ మధ్య ఇవ్వటం లేదని చెప్పి, దాని సీఎల్ ని రెగ్యులర్ గా గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని చెప్పి, మహిళా కార్మికులతోని పురుషులు చేసే విధంగా పారలు పట్టి పని చేపిస్తున్నారు, అటువంటిది చేయించద్దని చెప్పి, అదేవిధంగా కార్మికులకు గతంలోనే జీవో వచ్చింది. ఎవరైతే ఇలా పనిచేస్తున్నటువంటి కార్మికులు మరణించినట్లయితే లేదా రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ వారసులకు పనిలోకి తీసుకోవాలని, వారసులంటే కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఒకవేళ కోడలున్నా లేదా అల్లుడుంటే అల్లుడికి కూడా పని మీదకి తీసుకోవాలని చెప్పి గతంలో మాకు జీవో ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో ఆపేస్తున్నారు. దాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి
మరి పండుగ పబ్బాలకు కూడా లీవులు ఇవ్వట్లేదు, పనిముట్లు లేవు, ఇక్కడ కార్మికులకు ఇంకా చీరలు లేవు, వాళ్ళకి ఏం లేవు, చెప్పులు లేవు, ఇక్కడ ఉన్న కార్మికులకు మగవాళ్ళకు కానీ లేడీస్కి కానీ చీపులు పౌడర్లు కంపెనీ ఏమీ లేవు. సమాన పని సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు అప్పుడే ఇచ్చింది ఆదేశాలు ఇచ్చినా కానీ ఇప్పటిదాకా ఏమీ ఇవ్వడం లేదు. 26,000 వేతనం ఇవ్వాలని ఎప్పుడో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ జారీ చేసిన ప్రకారం వీళ్ళు ఇవ్వట్లేదని ఈ మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట ధర్నాకు ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా కార్మికులు చనిపోతే కూడా వాళ్ళకు సాగుకు పోవడానికి కూడా పంపించకొచ్చిండు. వీళ్ళు కూడా కాంట్రాక్ట్ వర్కర్సే, వాళ్ళు జవాన్లై ఉండి వాళ్ళు కూడా మోడల్ నిందింత ముందు ఈరోజు జవాన్లై మమ్మల్ని ఏదింపులు పెట్టి ఇక్కడ పని చేపిస్తే వాడలకు తిప్పలు పెట్టడం జరుగుతున్నది, మొగళ్ళకు కూడా తిప్పలు పెట్టడం జరుగుతున్నది. వీళ్ళని ఎంబడి వీళ్ళకి కూడా మోడల్ తీపిచ్చి వేరేళ్ళని పెట్టి ఇక్కడ జవాన్లని కొత్త తీసుకోమని చెప్తున్నాము. వీళ్ళు జవాన్లు గారు, వీళ్ళు ట్రాక్టర్ ట్రక్కులు నడిపించి వీళ్ళ జవాన్లై వీళ్ళందరికీ ఏదింపులు పెడుతున్నారంటే ఇది బాధాధికారము. నేను దాన్ని బాగా చాలా ఖండిస్తున్నా. దీన్ని ఇంకా మరి మారదని చెప్పేసి మారకపోతే దీన్ని చాలా ఉద్యోగంగా తీసుకుంటామని మనం చాలా ఖండిస్తున్నాను. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఏఐపీఎస్యూ ఈ రోజు బోధన్ పట్టణ కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో ఏఐపీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐపీఎస్యూ రాష్ట అధ్యకులు బోడ అనిల్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సైతం రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా 237 స్కూళ్లలో 220 కోట్లు పెండింగ్ నిధులు మంజూరు చేయాలని అన్నారు. లేకపోతే భవిష్యత్తులో ప్రజా ప్రతినిధుల ఇండ్లు ముట్టడి చేయాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా 4 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు నిర్మించి విద్యార్థులకు మెస్, కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలని, విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ ప్రభుత్వమే ఉచితంగా అందించాలని వారు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీలో విద్యారంగ సమస్యల గురించి ఇప్పటి వరకు చర్చించకపోవడం కాంగ్రెస్ కు విద్యారంగం పట్ల చిత్తశుద్ది ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర లేచి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్యూ జిల్లా అధ్యకులు సాయి కుమార్, ఉపాధ్యకులు గోపాల్ సింగ్ ఠాకూర్, నాయకులు యశ్వంత్, సూర్యపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ డివిజన్ కేంద్రంలో ఏఐపీఎస్యూ విద్యార్థి సంఘంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, దీంతో పాటు ప్రధానంగా స్కూల్ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పరిధిలో ఉన్నటువంటి 220 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులకు మొన్న లాస్ట్ వీక్ వారం రోజుల పాటు విద్యార్థుల్ని పాఠశాలకు రానివ్వకుండా ఆపడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు మానసికంగా అనేకంగా బాగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, దాంతోపాటు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పరిధిలో ఉన్నటువంటి నిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఐపీఎస్యూ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 237 స్కూళ్లు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పరిధిలో ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ని ఎత్తివేయాలని కోణంలో ఈరోజు నిధుల్ని విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ఇది చాలా విడ్డూరకరమైనటువంటి విషయం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము. వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పరిధిలో ఉన్నటువంటి 220 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని చెప్పేసి, అదే రకంగా సంక్షేమ హాస్టల్కి మేస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. అదే రకంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఐపీఎస్యూ విద్యార్థులను డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో
భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రాజీవ్ నగర్ తాండా గ్రామంలో గోశాల నిర్మాణానికి భూమి పూజను చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, డిపిఓ శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ, డీఎల్పీఓ నాగరాజు, బోధన్ ఎంపీడీఓ మధుకర్, తహసీల్దార్ విఠల్, మండల అధ్యకులు నాగేశ్వరరావు, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీలశంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు నరేందర్ రెడ్డి, పెగడపల్లి వీడీసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ సంజీవ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి అబ్బన్న, కార్యదర్శి గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతారెడ్డి, సుదర్శన్, మల్లారెడ్డి, ఒడ్డెన్న, షబ్బీర్, కృష్ణారెడ్డి, మోహన్, నాగరాజు గౌడ్, సైదాగౌడ్, అబ్బయ్య, భూమయ్య, నర్సారెడ్డి, జీపీ రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎడిపల్లి గ్రామానికి మనం పంచాయతీ బిల్డింగ్ మనకు అవసరం కాబట్టి అందరికీ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం. దాని ఇనాగ్రేషన్ పిలిచారు. మేము కానీ మన ఆఫీసర్ కూడా అందరం వచ్చాం. మన సుదర్శన్ అన్ని చెప్పిండు కానీ నేను అవన్నీ కాకుండా బస్సులు ఆడే అప్పుడు మనకు రోడ్లు పంటలు చెప్పుకుంటా బాబు. ఓకే సార్. ఆలూరు మండలం డీకంపల్లి గ్రామంలో గురువారం ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమగ్ర పర్యటన నిర్వహించారు. బీజేపీ నాయకులు ఎమ్మెల్యేను శాలువా పూలమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి అభ్యర్థనలకు శ్రద్దగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంద్రమ్మ ఇళ్లను పరిశీలించి గ్రామీణ ప్రాంతాల సామాజిక సంక్షేమానికి ఇలాంటి అభివృద్ది కార్యక్రమాలు ఎంతో సహాయపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. తదుపరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగించాలని అధికారులకు సూచనలు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ఈ కేంద్రం రాష్ట ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. రైతులు ఎలాంటి సమస్యలున్నా అధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, ఎంపీఓ రాజలింగం, పంచాయతీ సెక్రటరీ దినేష్, ఏవో రాంబాబు, ఏఈఓ వసుధన్, ఐకేపీ, ఏపీఎం ఉమాకిరణ్, సీఐసీ రాజేష్, సంతోష్, అనిత, బీజేపీ కిషన్ మోర్చా ఉపాధ్యకులు నాగన్న, మాజీ ఉప సర్పంచ్ పోషెట్టి, భరత్, ప్రమోద్, బీజేపీ ఆలూరు మండల అధ్యకులు సూర శ్రీకాంత్, వీడీసీ సభ్యులు, బీజేపీ మండల నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలదే ఆ బియ్యం 20 రూపాయలు కూడా అమ్ముతున్నారు. 40 రూపాయలు మీరు ఆలోచించండి. ఇది మీరు ఆలోచించుకోండి. మేము చెప్పేది ఏంటంటే మా ఇంటి దగ్గర పోతుంది. రేవంత్ రెడ్డి ఇంటికి నా ఇంటికి లేకపోతుంది. రేవంత్ రెడ్డికి 3 లక్షల రూపాయలు చెప్తున్నారు, 2 లక్షల రూపాయలు. ఇద్దరు మంచి పెద్ద జీతం నేను మీ గ్రామాలలో చైతన్యం ఎందుకు తెస్తున్నామంటే రాజకీయాలు వేరు. రాజకీయాలు వచ్చినప్పుడు ఇదే సెంటర్ కదా మనం మీటింగ్ మళ్ళీ అంతా నాకు 3 ఏళ్ళ తర్వాత నేను చెప్పేది చెప్తాను. మళ్ళీ మా వినోదులు అంటారు మా సైడ్ వస్తారా లేకపోతే అటు ఉంటారా. అప్పుడు ఉండే ఆటలు వేరు. మనం చిన్నప్పుడు చూస్తుంది రంగస్థలం నాటకం అన్నట్లు కొట్టుకుని పోతుంది. కాబట్టి బీకంపల్లి ఆ పరిసర గ్రామ ప్రాంతాలలో పర్యటించడం జరుగుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు కావాల్సిన వసతులు, ముఖ్యంగా ఇల్లు, పేదవాళ్ళకి ఇల్లు, అవి నాణ్యత లోపాలు ఎలా ఉన్నాయి, ఏదైనా అవినీతి జరుగుతుందా, సమయానికి బిల్లు వస్తున్నాయా లేవని ప్రజలని సంప్రదించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇళ్ల వరకు మాత్రం ప్రజలు సంతృప్తిగా సమాధానాలు ఇచ్చారు. ఇంకా రెండోది కొద్దిగా పెన్షన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సార్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. మూడోది రేషన్ కార్డులు కొన్ని ఇస్తున్నాము. ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్న మా మీదున్న ప్రధాన సమస్య ఏంటంటే రైతుల కళ్ళాలల్లా గింజలు, కళ్ళల్లో కన్నీళ్లు. ఏ రోజు అకాల వర్షాలు పడతాయని బితుకుమంటున్న రైతులకు ప్రభుత్వము, మేము అందరం సీరియస్ గా స్పందించి ప్రతి చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఐకేపీ వాళ్ళు కావచ్చు, సొసైటీ వాళ్ళు కావచ్చు, చాలా సానుకూలంగా రైతులకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు. ఎక్కడన్నా చిన్నగా వస్తే అధికారులకు మందలించడం జరుగుతుంది, వాళ్ళకు సరి చేయడం జరుగుతుంది. ఇక్కడున్న రైతులు మాత్రం నిన్న తిరిగిన నందిపేట మండలం కావచ్చు, దొంకేశ్వర మండలం కావచ్చు, అక్కడ కూడా రైతులు సంతృప్తిగా ఉన్నారు. వీలైనంత తొందరలో ప్రతి గింజని రైతు కళ్ళాలకెళ్లి లోడ్ చేసి వెంటనే తరలిస్తాము. రైతులకు కూడా ప్రభుత్వానికి సరైన సమయంలో పేమెంట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుదల, పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మరియు ఇతర సమస్యల పరిష్కారంకై బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు 220 కోట్లు వెంటనే విడుదల చేయాలి ఏఐపీఎస్యూ. విద్యారంగాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐపీఎస్యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.